పవర్ లేని పొలిటీషియన్ అంటే ఛార్జింగ్ లేని ఫోన్ లెక్క. చేతిలో ఫోన్ ఉన్నట్టే ఉంటుంది కానీ దాంట్లో ఓ కాల్స్ మాట్లాడుకోలేము, ఓ మెసేజ్ చేసుకోలేము, ఫోన్ను అసలే ఆపరేట్ చేయలేము. ప్రతిపక్ష లీడర్ గున్నా గదే పరిస్థితి పాపం. లీడర్ అనే పతారు ఒక్కటే ఉంటుంది కానీ కేసు అనిపోతే పోలీసు వాళ్ళు దేకరు, పని చేసి పెట్టమంటే ఆఫీసర్లు మాటే అయినరు. పవర్లుంటే సెల్యూట్ కొట్టినోళ్ళే పవర్లు లేనప్పుడు గిట్లా గేట్ కాడ నిలబెడతారు. బ్లాక్ డ్రెస్, బ్లాక్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, బ్యాక్గ్రౌండ్లో పోలీస్ లోగో కూడా బ్లాకే. నిరసనకు కలిసి వస్తుందని బ్లాక్ డ్రెస్ కోడ్ తోటి వచ్చినట్టున్నాడు అంబటి సారు. అదిరిందయ్యా అంబటి సార్ అనేటట్టు లేదు ఎటైర్ చూస్తుంటే. ఒకప్పుడు మంత్రిగా ఏమయ్యా ఎస్పీ అని ఫోన్ కొడితే పని అయ్యే పదవులు ఉన్న అంబటి సారు పదవి పోయినాక ఇట్లా ప్లకార్డు పట్టుకొని అదే ఎస్పీ ఆఫీస్ ముంగట మోకాళ్ళని నొయ్యంగా అరికాళ్ళ మంటలు పుట్టంగా కూడా లెక్క చేయకుండా నిలుస్తున్నాడు ఇట్లా పాపం. సత్యమేవ జయతే, నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన అని ప్లకార్డు రాసి ఆఫీస్ గేట్ కాడ నిరసనకు నిలబడ్డాడు సారు. మా పార్టీ మా మనోభావాలు కిల్లయ్యేటట్టు సైకిల్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరని అప్పట్లో పట్టాభిపురం పోలీస్ టౌన్కు పోయి ఫిర్యాదు ఇచ్చిండట అంబటి సారు. అయితే పెన్నుల ఇంక్ అయిపోయిందో, కంప్యూటర్ కీబోర్డులో కట్కలు పనిచేయలేదో, లేదంటే ఇంటర్నెట్ ఆగిపోయిందో కానీ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదట. ఇక ఇప్పటికన్నా నేను ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళను తట్టి లేపేందుకు ఇట్లా పట్టుబట్టి ఎస్పీ ఆఫీస్ ముంగట నిలబడ్డాడట సారు. తంతెలేవనోడు గోకి తెలిస్తాడా అన్నట్టు తమరు పోయి ఫిర్యాదు ఇస్తేనే దేకనోళ్ళు ప్లకార్డు పట్టుకొని నిలబడితే కాంతారా సారు. ప్రార్థన చేసుడు కాదు, ఇప్పుడు మీరు ఆడ పండిపోయినా పట్టించుకునేటట్టు కనబడతలేరు కదా పాపం అని అనుకుంటూ వేయరట అంబటి సారు. అకుంఠిత దీక్ష ప్లకార్డు పట్టుకున్న పట్టుదల చూసినోళ్ళు.